ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. అయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయా లేదా ప్రతికూల పరిణామం. శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇండ్లు, కుటుంబ ఆస్తి తగాదాలు, అత్త కోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. మాలు కనిపిస్తున్నాయా, అలాగే ఈ రోజు దినఫలంలో అనుకూలమైన అంశాలు ఏంటి, ప్రతికూలమైన అంశాలు ఏంటి, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు మీ పనులు సాధారణంగానే సాగుతాయి. కానీ రాత్రి 7 గంటల తర్వాత మాత్రం ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఒక మలుపు అనేది కనిపిస్తుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం, సంబంధాలు, గృహ విషయాలు లేదా ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకొని వెళ్ళే మార్పు కావచ్చు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఈ మంగళవారం రోజున ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మీలో తేలికపాటి ఆలోచనలు, సృజనాత్మక భవిష్యత్తుపై ఆశలు కూడా పెరుగుతాయి. ఉదయం నుంచి కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి మీ ఇంటి ముందు పక్షుల కిటకిటలు రావటం, ఇక శుభవార్త వినడం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఆధ్యాత్మిక, మానసిక బలాన్ని అందిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి. కొందరి చిన్న విభేదాలు వస్తాయి, కానీ పెద్ద సమస్యలకు దారి తీయవు. మీరు ఎక్కువగా మధ్యవర్తి పాత్రను పోషిస్తారు. ఎవరు కలహ వారికి సర్దుబాటు చేసే సామ్రాజ్యం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు సాధారణంగా ధైర్యంగా ఖర్చు చేసేవారు, కానీ ఈరోజు మీరు డబ్బు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. మీరు అప్పుల నుండి బయటపడడానికి లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే గనక, సాయంత్రం 7 గంటల వరకు డబ్బు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభం లేదా ఒక కొత్త దారి తీసే సమాచారం మీకు రావచ్చు. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా కార్యాలయంలోని ఒక సహోద్యోగి కావచ్చు. ఈ ఆర్థిక మార్పు మొదట కాస్త మీకు గందరగోళంగా అనిపించినా కానీ అది మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కారణం అవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. అయితే ఆమె మీ యొక్క తల్లి కానీ లేదా అక్క కావచ్చు. అంటే కుటుంబ విషయంలో మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వచ్చు, లేదా భార్య కానీ లేదా మీ యొక్క ప్రియురాలు కూడా కావచ్చు. అంటే
మీతో ఒక నిజమైన మనస్ఫూర్తి మాట చెబుతారు. అది మీ యొక్క దిశను మార్చేస్తుంది. మీ మిత్రురాలు లేదా సహచరులు కావచ్చు. ఈ విధంగా మిత్రురాలు లేదా సహచరురాలు మీకు తెలియని ఒక సమాచారాన్ని మీతో పంచుకుంటుంది. సో, చూసారు కదండీ! ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.